అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. పద్ధతి అంటే ఏంటో నువ్వే మాకు నేర్పాలి. ముగ్గురు పిల్లల్ని కనేసి మా గురించి పట్టించుకోకుండా 20 ఏళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయావు నువ్వు. మాకు పద్ధతులు నేర్పుతావా? ముందు పద్ధతిగా ఎలా ఉండాలో నువ్వు నేర్చుకో. అసలు ఇన్ని రోజులు భర్తని పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసి ఎక్కడెక్కడ తిరిగొచ్చావో ఏంటో. రాడమ్మా, వాడేదో తెలియక. మీరు మధ్యలో మాట్లాడకండి. పిల్లల్ని పెంచడం అంటే రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు సంపాదించుకోవడం అనుకుంటున్నారా? పిల్లలకి సంస్కారం నేర్పించడం అనేది జీవితకాలం పెట్టే పెట్టుబడి. మనం ప్రపంచాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దిస్తే అది అసలైన లాభం. మీరు డబ్బుతో వాళ్ళని గెలిచారేమో గాని తండ్రిగా దివాలా తీశారు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. ఏయ్ కృష్ణ, నన్నే కొడతావా? నిన్ను నోరెత్తావంటే 32 పళ్ళు రాళ్ళు కొడతాను. జాగ్రత్త. అమ్మతో కాదురా, ముందు ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో అది నేర్చుకో. నోరెత్తడం లేదంటే నీకు భయపడి మాట్లాడడం మానేశాననుకుంటున్నావా? చీరేస్తాను, జాగ్రత్త. అన్నం పెట్టి ఆకలి తీర్చే అమ్మలోనే అపర కాళిక కూడా ఉంటుంది అని తెలుసుకో. నీ నోటికొచ్చినట్టు వాగితే నేను బాధపడో భయపడో ఇల్లదిలి పారిపోతాను, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించచ్చని మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ కలలుగొంటున్నారేమో. అది జరగని పని. నేనేదైనా సమాధానం చెప్పుకోవాల్సొస్తే ఇదిగో ఈయనకి చెప్పుకుంటాను, అంతేగాని మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. 20 ఏళ్లు కాదు, ఇంకో 20 ఏళ్ల తర్వాతైనా సరే మీరే నా పిల్లలు, నేనే మీ అమ్మని. నేను చెప్పినట్టే చెయ్యాలి. నువ్వు తాగొచ్చినా, ఇది మత్తు మందులేసుకొచ్చినా ఇంతకన్నా దారుణమైన శిక్షలే పడతాయి. జాగ్రత్త. వామ్మో, ఈ వీళ్ళో ఇలాంటి మనిషి కూడా ఉందా బాబోయ్. చూడు, మీ అన్నయ్యని కాదు ఎవ్వరిని నువ్వు వెంటేసుకొచ్చినా సరే నేను ఊరుకునేది లేదు. ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టే నడుచుకోవాలి. ఇంకోసారి నీ నోటి నుంచి ఆ మత్తు పదార్థం అనే మాట వచ్చినా ఈసారి నీకు ఈ తిండి కూడా లేకుండా లోపలేస్తాను. జాగ్రత్త. నా మీదే చేయి చేసుకున్నావు కదూ. చూడు, రేపటి నుంచి నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు తట్టుకోలేక ఇల్లు వదిలి పారిపోకపోతే నా పేరు కృష్ణే కాదు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? నేనన్నిటికీ తెగించే వచ్చాను. నిన్ను నీ చెల్లెల్ని నేననుకున్నట్టు మార్చకపోతే నేను రాణమనే కాదు, చూసుకో. అది చూద్దాం. ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే. ఆ రోజు ఈ చోటు నా కొడుకు ఉండుంటే వీడంతా అయి ఉండేవాడని వీణ్ణి నా కన్న కొడుకులా చూశాను. నిజంగా వీణ్ణా బిడ్డ అయి ఉంటే అమ్మతో ఇలా మాట్లాడేవాడా?
దేవుడా, నా బిడ్డ ఎక్కడున్నాడో ఏంటో. ఏంటి కార్తిక, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. సరే, నా సంగతి సరే. నువ్వసలు పోలీస్ ఆఫీసర్ ఎప్పుడయ్యావు? అసలు చాలా మారిపోయావు తెలుసా? నువ్వు కూడా చాలా మారిపోయావు. ఒకప్పుడు నిన్ను చూడ్డానికే కాలేజ్కి వచ్చేవాడిని, గుర్తుందా? రే కళ్యాణ్, ఒకసారి ఇలారా. ఏంటి కార్తిక? ఒకసారి ఇలారా. ఏంటి కార్తిక? ఎక్కడికో సీరియస్ గా నడుచుకుంటూ వెళ్తున్నావు? నేను క్లాస్కి వెళ్తున్నాను. అబ్బో, అంత సీరియస్ గా చదివి పోలీస్ అవుతావా లేదా కలెక్టర్ అవుతావా? ఏమో, ఏదైనా కావచ్చు. నీకేది ఇష్టమో చెప్పు, అదవుతాను. అబ్బా, అంత టాలెంట్ ఉందా? అది సరే కాని ఆ బాక్స్ లో ఏం తెచ్చావు? నీకిష్టమని మా అమ్మ చేత బిర్యానీ వండించి తీసుకొచ్చాను. లంచ్ టైంలో ఇస్తాను. బిర్యానీయా? అది లంచ్ టైం వరకు ఎందుకు? ఇప్పుడే ఇవ్వు, తినేస్తాను. ఆ, అది అది ఏంటి బాక్స్ ఇవ్వడానికి ఈరోజు ఇంతగా ఆలోచిస్తున్నావు? ఇవ్వు. ఓకే. ఏంటిది? గుడ్డు. అది తెలుసు, కానీ దీని మీద ఏంటి అని. ఐ లవ్ యూ కార్తిక. వాట్? నువ్వే కదా దాని మీద ఏముందో చెప్పమన్నావు. అబ్బా, నీ దగ్గర చాలా టాలెంట్ ఉందే. సరే కాని ఈ గుడ్డెక్కడిది? నాదే. నీదా? అంటే నువ్వు పెట్టావా? కార్తిక. అరే, నువ్వు చెప్పిందే కళ్యాణ్. ఇది నువ్వు పెట్టిన గుడ్డేనా అని అడుగుతున్నాను. కార్తిక. ఇప్పుడు గుర్తొచ్చానా? నిన్నెలా మర్చిపోతాను? ప్రపంచంలో ఎవరైనా పువ్విచ్చి ప్రపోజ్ చేస్తారు లేదా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు, కానీ కోడిగుడ్డు మీద ఐ లవ్ యూ అని రాసి ప్రపోజ్ చేసిన న్యూ జనరేషన్ లవర్వి. నిన్నెలా మర్చిపోతాను? కార్తిక, నీ ఫోన్ నెంబర్ ఇవ్వా? యా, థ్యాంక్ యూ. కార్తిక, మనం మళ్ళీ కలుద్దాం. నువ్వు బయలుదేరు. నేను డ్యూటీలో ఉన్నాను కదా, తర్వాత వచ్చి కలుస్తాను. మరి చెకింగ్? చెకింగ్ లేదేం లేదు, నువ్వు బయలుదేరు. ఓకే, బాయ్.